ఆదిలాబాద్ ను భారీ వర్షం వణికించింది. ఏకదాటిగా కురుస్తున్న వానతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రీన్ సిటీ ఏరియాలో రోడ్డుపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. బట్టి సవర్గామా వెళ్లేటువంటి వాహనాలు రాకపోకలకి తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నాయి. పోలీసులు వరద నీటిలోకి ఎవరు వెళ్లకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. గ్రీన్ సిటీ కాలనీలోని పలు ఇళ్లలోకి నీళ్లు చేరగా పై అంతస్తుల్లో జనం తలదాచుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. తాంసీతో పాటు వివిధ ప్రాంతాల్లో 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆదిలాబాద్ నుంచి బట్టి సవర్గాం వెళ్లే దారిలో ఈ వాగు ఏదైతే ఉందో ఉప్పొంగి ప్రవహిస్తుంది. అటువైపు నుంచి వెళ్ళి వచ్చే వరద కారణంగా గ్రీన్ సిటీ కాలనీ పూర్తిగా నీటిలో మగ్గిపోతుందని అయితే చెప్పచ్చు. భారీగా వస్తున్న వరద కారణంగా ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం రోడ్డు పనిచేసే ఆ మిల్లర్ ఏదైతే ఉందో ఆ వరద నీటిలో చిక్కుకుపోయింది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా ఈ విధమైన వరద కనిపిస్తుంది. కాసేపటి క్రితం వరకు టౌన్లో వివిధ కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి, చెరువులను తలపించాయి. మోకాళ్ళకు పైగా నీరు వచ్చి చేరింది. థియేటర్లోకి నీళ్లు చేరాయి. హ్యాండిక్యాప్డ్ కాలనీతో పాటు వివిధ కాలనీలో ఇల్లు నీట మునిగాయి. అదేవిధంగా విద్యానగర్ కాలనీలో సైతం కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తినుబండారాలు సైతం నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఎస్ఐ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి అంటే ఎప్పటి నుంచి ఇది బంద్ ఉంది, ఏం చేస్తున్నారు? ఉదయం మార్నింగ్ నుంచే ఈ వర్షం కారణంగా ఈ బ్రిడ్జ్ నుంచి పైనుంచి వాటర్ పడుతున్నాయి కాబట్టి మేము మార్నింగ్ నుంచి ఇక్కడ పహారలో మా పోలీసులు అక్కడ ఇటువైపు ఏ గ్రామాలకు రాకపోతే ఇటు బట్టి సవర్గాం పోయే రోడ్డు, ఈ బైపాస్కి వెళ్ళే రోడ్డు కాబట్టి ఆదిలాబాద్ నుంచి ఎక్కువ మంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు పోకుండా మేము గస్తీ చేస్తాం. వాళ్ళకి ఎట్లాంటి సమాచారం? ఇప్పుడు సుభాష్ నగర్ నుంచి ఇటు ఈ వాటర్ అంతా వచ్చేది సుభాష్ నగర్ ఏరియా నుంచి కాబట్టి మ్యాక్సిమం ఈ గల్లీలో ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయిన అన్ని ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పైన పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అట్లనే ఏమన్నా అత్యవసరం ఉంటే 100 కాల్ చేయమని చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళిపోయారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఈ ఏరియా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాటర్ ఇల్లు అయితే చూసుకోవచ్చు. 30-40 ఇళ్లకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వాటర్ వస్తే పై ఫ్లోర్లలోకి వెళ్ళి వాళ్ళు తలదాచుకుంటున్న పరిస్థితి. అయితే పోలీసులు వాళ్ళకి ఇప్పటికే తగు సూచనలు చేశారు. ఎవరికైనా అత్యవసరం అయితే ఏదైనా అవసరం ఉంటే కనుక 100 ఫోన్ చేయాలని పోలీసులు సూచించినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇది గ్రీన్ సిటీకి కాలనీకి సంబంధించి సుభాష్ నగర్ కాలనీ నుంచి వచ్చే ఈ వరద ఏదైతే ఉందో ఈ ఇళ్లను ముంచెత్తింది. ఈ కింద లేకుండా పై భాగంలోకి వెళ్ళి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రతిసారి ఇట్లనైనా ఈసారైనా ఇట్లా? ఇది ఇంతకుముందు కూడా 2018 ఇట్లా జరిగిందండి. స్థానికంగా ఇక్కడ మున్సిపల్ వాసులు కానీ, ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కానీ మున్సిపల్ వాసులు కానీ, ఈ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు దీనికి రిటర్నింగ్ వాల్ అలాంటిది కూడా నిర్మించడం, లేదా ఈ బఫర్ జోన్లో ఇప్పుడైతే బఫర్ జోన్ అంటున్నారు కానీ ఇంతకుముందు కూడా ఏదైనా చర్యల విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళని తరలించడం కానీ ఏది జరగలేదు. ఇది ఈ రెండవసారి జరగడం. ఇక ఇప్పుడైతే ఈసారి ఇంకా చాలా ఎక్కువ ఉంది. 2019లో సేమ్ ఇదే ఉద్రిక్తతోటి 2-3 కార్లు కొట్టుకుపోయినాయి, చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడైతే ఒక డే టైంలో ఇట్లా జరిగింది. ఇంత లాస్ట్ ఇయర్ అయితే 2018లో ఒక నైట్ టైంలో జరిగింది. అప్పుడైతే అసలు స్థానికులు మొత్తం ఉండడానికి భయపడ్డారు, అన్ని భయపడ్డారు. కానీ ఒక రెండు రోజులు సర్దుమనింది. కానీ దీనికి ఏమైనా చేద్దాం, ఏదైనా దీనికి పూర్తి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేద్దామని చెప్పేసి ఇప్పటిదాకా మాత్రం గవర్నమెంట్కి దీని చర్యలు తీసుకుంటలేదు. మున్సిపల్ మాట్లాడారా ఎట్లా